ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందు ఉండినది నూతన సృష్టి. యేసుక్రీస్తుతో ఉంటే నూతన సృష్టి, నూతన ఆత్మ ఆయనకు వస్తుంది. అంతా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాము అవ్వ అధికారాన్ని పోగొట్టేసుకున్నారు. అపవాది దాన్ని తీసుకున్నాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు మనకి ఆ రక్షణ అనే బంధముతో మనకు అనుగ్రహించిన గొప్ప స్వాతంత్రం అందు ఉందంటే రక్షణ. ఈ రక్షణ మనకు రాగానే మనకి ఎక్కడ లేని ఆనందము, సంతోషము, సమాధానము, స్వాతంత్రము మనకు వస్తుంది. అంటే మనకి కొన్ని పనులు అప్పగించబడతాయి. ఆ పనులు మనం చెయ్యాలి. రక్షణను పొందుకున్న తర్వాత అపవాది ఎంటర్ అవుతాడు. అపవాది మిమ్మల్ని ఏం చేస్తాడంటే చాలా విచిత్రంగా హింసలు పెడతా ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో అయితే, మన సహోదరులలో నిందము మోపుచు ఎంతగా ఇసుపెడుతున్నాడంటే, సహోదరులలో అందరికీ రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నాడంట, నేరాలు మోపుతున్నాడంట. వాడు పడదోయబడి ఉన్నాడు. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయనను. గొర్రెపిల్ల రక్తం బట్టి, నోటి సాక్ష్యం బట్టి అపవాదిని జయించాం. చూడండి, వాడి పని అయిపోయింది. కానీ వాడి యొక్క గంభీరము, అబద్ధము, మోసము, కుట్ర పన్నుతోనే ఉంటాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి రానివ్వకుండా వాడు పార్టీ తిప్పుకుందామని. ఎలాగ పరలోకంలో కూడా యుద్ధం జరుగుతుంది. మిఖాయేలు అనేక యుద్ధాలు చేస్తున్నాడు. వాడు కిందకి పడ్డాడు. వాడి కిందకి పడదోయి ఇక్కడ కుతంత్రాలన్నీ చేస్తూ ఇప్పుడు రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు వైపుని. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో మరణించి లేచాడో మనకి స్వాతంత్రం దొరికింది, ఆనందం దొరికింది, సమాధానం దొరికింది. అది రక్షణ వల్ల మనకి దొరికింది. రక్షణ ఆనందము మనకి ఇవ్వబడ్డది. ఆ రక్షణ ఆనందంతో మనము ఆనందం తట్టుకోలేనంత సంతోషం, సమాధానం మనకు ఉంటుంది. మన హృదయంలో కొలువై ఉంటుంది. మనస్సాక్షి శుద్ధిగా ఉంటే, వాత వేయబడి ఉంటే చెప్పలేము, కానీ మనస్సాక్షి శుద్ధిగా ఉంటే వారు పరీక్షించుకోగలరు. ప్రభు అయిన యేసు ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించని ఈ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీయులు అయితే ఈ మాట ఉంటుంది, తమను తాము పరీక్షించుకొని బద్దులై ఉన్నారని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తమను తాము పరీక్షించుకుని బద్దులైన, లేకపోతే కొంతమంది మరణిస్తున్నారని మాట ఉంటుంది. సరే, ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందు ఉండేది నూతన సృష్టి, సమస్తమును దేవుని వలన అయినవి, అవి క్రీస్తు వలన అయినవి. క్రీస్తుతోనే జరిగినవి ఇవన్నీ కూడా. చూడండి, పాతవి గజించను, ఇదిగో కొత్తవాయను. క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించను. క్రీస్తుతో మనకి సమాధానపరిచాడు. ఆ సమాధానపరచు పరిచర్య మనకు అనుగ్రహించాడు. సమస్తమును దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని, క్రీస్తుతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. అధికారం ఇప్పుడు క్రీస్తుదయ్యింది. ఇప్పుడు రాజ్యము, శక్తియు, బలము క్రీస్తువైనవి. ఆదాము అవ్వ పొందలేనిది రక్షణ పొందుకున్నవారు మాత్రమే ఆనందిస్తున్నారు. ఆ ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నారు. కానీ కొంచెం
సస్పెన్స్ ఉంది దీంట్లో. మనం పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహులతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. దేవుడి దగ్గర రండి, మీరు దేవుడి దగ్గరికి వస్తారు. ఈ మాటలు మనల్ని కుదిపేస్తూ ఉంటాయి. వాడు బలమేంటో చూపించుకుంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అయితే, తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఏంటండి, తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. యేసుక్రీస్తు యందు బలవంతులైండి. యేసుక్రీస్తుని ఆరాధించండి, యేసుక్రీస్తుని స్తుతించండి. రాజ్యము, శక్తియు, బలము క్రీస్తు ఆయన బలాన్ని ధరించుకోండి. నీతి అనే మైమరుపును తొడుక్కోండి. విశ్వాసం అనే డాల్ను పట్టుకోండి. సువార్తని జోళ్ళని తొడుక్కోండి. ఇవన్నీ చేయలేరా? అయితే గొర్రెపిల్ల రక్తం బట్టి, నోటి సాక్ష్యం బట్టి అపవాదం చేయిస్తారు. నిజమండి, మన సహోదరుల మీద నింద మోపుతున్న, రాత్రి పగుళ్ళు నింద మోపుతున్నా అపవాది పడదోయబడి ఉన్నాడు. రాజ్యము, శక్తి, బలం ఇప్పుడు క్రీస్తు ఆయన. శత్రు బలమంతటి మీద అధికారం మీకు ఇచ్చానని చెప్తాడు. అంటే పైనుంచి పావులు, తేలు రూపంలో పడిపోయాడు. వాడి విషము కక్కుతా ఉంటాడు. విషము, పాములో విషం ఉంటుంది, తేళ్లలో విషం ఉంటుంది. గుడ్డును అడిగితే పామునిచ్చినా. చూడండి, ప్రతి విషయంలో ఈ యొక్క జంతువుల్ని తీసుకొస్తా ఉంటాడు ఉపమాన రీతిగా. అంటే శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి పైనుంచి తొయ్యబడి ఉన్నాడు అపవాది. వాడు ఏమాత్రం వాడి దగ్గర బలం లేదు. రాజ్యము, శక్తి, బలము ఇప్పుడు క్రీస్తు అయిపోయి, ఎవడైనా క్రీస్తు నందు ఉండిన ఎడల నూతన సృష్టి. యేసుక్రీస్తుని తెలుసుకోవటమే నిత్య జీవము. యేసుక్రీస్తులో మీరు సమాధానపరచబడ్డారు. యేసుక్రీస్తులో నూతన సృష్టి అయ్యారు. యేసుక్రీస్తులో మీరు రూపాంతరం చెందారు. యేసుక్రీస్తులో మీరు కృపను పొందుకున్నారు. యేసుక్రీస్తులో ఉన్న శక్తిని మీకు తెలుస్తలేదు. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని ధరించుకోండి. అపవాదు తంత్రాలను ఎదిరించండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మనం పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహులతోనూ, ఈ లోకనాథునితోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. మీరు అపవాదిని జయించారంతే. కానీ యేసుక్రీస్తుతో, వాక్యముతో మీరు పెనవేసుకోకపోతే వాడు మిమ్మల్ని ఇడిచిపెట్టడు. వాడి యొక్క మబ్బు చూడండి, శిష్యులతో ఏమంటాడు? ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేవా? ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేవా? పేతురు అంటే పాతవి గతించును, కొత్తవాయను. రక్షణ పొందుకున్న ఒక భాగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము మిమ్మల్ని ఎంతగా విజయోత్సవాన్ని మీకు ధరించుకున్నారో చూసుకోండి. విజయోత్సవం మీకు రక్షణ పొందుకున్నారంటే మీకు విజయోత్సవం. రక్షణ లేని వారి కొరకు చింత ఉండాలి. ఆ చింతను ప్రభువుకి అప్పగించాలి. చింత యావత్తు నా మీద వేయండి. చింత యావత్తు నా మీద వేయండి. నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. మీ శుద్ధ హృదయంతో మీరు ఆరాధించండి యేసుక్రీస్తుని. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని ధరించుకోకపోతే మీరు అపవాదిని జయించలేరు. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును.
ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, విలువ పెట్టి కొనపడ్డామయ్యా, ప్రభుతో కలుసుకుంటున్నాం, ఆయనతో ఏకాత్మై ఉన్నామయ్యా. సైతాను తంత్రోపదేశాలు ఎదిరించడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోమంటున్నావు తండ్రి. సమాధానపరచు, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించావు. సమస్తమును దేవుని వల్ల అయినవి మనం క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నావు తండ్రి. ఎంత గొప్ప కృపనిచ్చావు నాయన. రాజ్యము, శక్తియు, బలముప్పుడు క్రీస్తు రక్షణ పొందుకున్న వారికి ఆనందం, సంతోషం, సమాధానం అంతెంత కాదయ్యా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.